నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర మనబడి డెల్టా శ్రీహరి పంచతులసి లోహిత రైస్ కో-స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కార్యక్రమానికి స్వాగతం. తన ప్రతి సినిమాలోనూ సీతారామ శాస్త్రి గారితో తప్పనిసరిగా పాటలు రాయించుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ గారు గత సంచికలో సీతారామ శాస్త్రి గారితో తనకున్నటువంటి అనుబంధాన్ని, అలాగే ఎన్నో గొప్ప అపురూపమైన విషయాలను మనతో పంచుకున్నారు. అలాగే ఈ సంచికలో ఆయన చెప్పే మరికొన్ని విషయాలేంటో చూద్దాం. సార్, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ టు ఆస్క్ యూ. ఈ సినిమాలో, నాని గారి సినిమా, అది ఒక ట్యూన్ వస్తున్నా వచ్చేస్తున్నా, అంత సందర్భం కూడా అదేదో థ్రిల్లర్ జానర్లో నడుస్తూ ఉంటుంది, కానీ సాహిత్యం మాత్రం ఏదో ప్రేమ గీతలు నడుస్తుంది. అవును. ఆ సందర్భం చెప్పినప్పుడు శాస్త్రి గారు భలే ఉందే గమ్మత్. ఎందుకంటే దానిలో నాని పాత్ర ముంబైలో ఒక హత్య చేయడానికి తయారై వెళ్తూ ఉంటాడు. ఇక్కడ తన మొట్టమొదటిగా తన ప్రేయసి తన్ని తల్లిదండ్రులకు పరిచయం చేయడానికి పిలిస్తే అతను వెళ్తూ ఉంటాడు. ఈ రెండు ప్యారలల్గా నడుస్తూ ఉంటాయి. ఈ రెండులో అతని కోసం వెయిట్ చేస్తున్న అమ్మాయితో ఇతను వస్తున్నా అంటున్నట్టు ఉండాలి, చంపడానికి వచ్చేస్తున్నా అన్నట్టు కూడా ఉండాలి. ఒక యాంటీ హీరో ఇమోషన్ పలుకుతూ ఒక అలజడి ఉండాలి పాటలో, ఉంటూనే రొమాన్స్ కూడా ఉండాలి. ట్యూన్ కూడా అతను అలా చేశాడు గమ్మత్. నాకు చాలా ఇష్టమైన ట్యూన్ అమిత్ త్రివేది. వస్తున్న బై ద వే ఈ పాట కూడా ఈ మాట కూడా వెంటనే చెప్పేశారు ఆయన. తానానే తానా వస్తున్నా వచ్చేస్తున్నా అనగానే అబ్బా ఇది బాగుంది, ఇలా బాగుంది కదా అన్నారు. అయ్యి బాబా ఇది చాలా బాగుందండి అన్నాను. టక్కన అక్కడి నుంచి ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళి రాశారు. దానిలో గమ్మత్ ఏంటంటే, ఇప్పుడు ఏదో రికార్డింగ్ టైంలో ఇప్పుడు ఆయన చూస్తూనే ఉన్నా కనురెప్పైనా పడనీక వస్తానని చెబుతున్నా మనసుకు వినిపించదు తెలుసా చూస్తున్నా అని మళ్ళీ రిపీట్ చేశారు ఆయన. అమిత్ ఫోన్ చేశాడు. అమిత్, నన్ను అక్కడే ఉన్నాను, శ్రేయా ఘోషల్ గారు అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు, మోహన్ గారు రెండోది ఏమన్నా మార్చగలరా అని అడిగితే ఫోన్ చేశాను నేను. దొరకడో తెలీదు. ఏ టైంలో ఫోన్ చేశారు? మధ్యాహ్నం 3:30 కూడా కాదు, 2:30. ఖచ్చితంగా ఆయన ఫోన్ తీయరు. అమిత్, నువ్వు ప్రిపేర్ అయిపోయి ఇదే రిపీట్గా అన్నాను. ట్రై చేయండి సార్. అది అర్ధరాత్రి కదా ఆయనకి అర్ధరాత్రి. ఫోన్ చేసి ఎందుకో ఆ రోజు ఏదో వేరే పాట పనిలో ఉన్నారు మెలకుగా చేసి ఫోన్ చేసి ఏమిటి మోహన అంటే ఇలా రిపీట్ అంటే బాగుంది కదా, అది ఉంచేయచ్చు కదా అన్నారు. బాగుంది, ఈ రెండోది కూడా మీరు ఇంకా బాగా రాస్తారు నాకు అనిపిస్తుంది అన్నాను చనువుగా. అంటే ఒక్క 10 నిమిషాలు ఉండి అలాగే అన్నాను అని ఆయనకి ఇలా అని రిపీట్ చేసుకుని, ఇది ఒక పని చేస్తాను నేను, ఫస్ట్ 2 లైన్స్ మార్చను, సెకండ్ 2 లైన్స్ మార్చాను ఓకే అన్నారు. అమిత్ ఓకే అన్నాడు. అది చూస్తూనే ఉన్నా కనురెప్పైనా పడనీక వస్తానని చెబుతున్నా మనసుకు వినిపించదు తెలుసా. ఫస్ట్ చూస్తూనే ఉన్నా కనురెప్పైనా పడనీక ఏం చేస్తున్నా నా ధ్యాసంతా నీ మీదే తెలుసా అంతే అనగానే అమిత్ భాష అర్థం కానివాడు కూడా అబ్బా బహుత్ సుందర్ అన్నాడు. అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశా, ఇదిరా బాబు ఆయన మీనింగ్ అని. నిన్ను చూడనిదే ఆగననే ఊహల ఉబలాటం ఉరికొస్తుంటే వస్తున్నా వచ్చేస్తున్నా అంటే మీకు అదంతా టక్ 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 గందరగోళమైన ట్యూన్ అది. చూడండి లిరిక్, వస్తున్నా వచ్చేస్తున్నా వద్దన్నా వదిలేస్తానా కవ్విస్తూ కనబడకున్నా ఊవెత్తున ఉరికొస్తున్నా. దిస్ అప్లైస్ బోత్ టు రొమాంటిక్ లిరిక్ అండ్ ఆల్సో టు మర్డరర్ గోయింగ్ టు కిల్. అది ఈ పాట అంతా అంటే నిజంగా సాహిత్యం అర్థమయ్యే వాళ్ళకి, లేకపోతే గొప్పతనం అర్థమయ్యే వాళ్ళకి ఈ పాట ఒక టెక్స్ట్ బుక్. చెలియా నీ తలపే తరిమిందే అంటే విజువల్ ఇమేజరీని వెర్బల్ ఇమేజరీకి ఎలా మ్యాచ్ చేయాలి. చెలియా నీ తలపే తరిమిందే అడుగే అలలయ్యే ఆరాటమే పెంచగా. అంటే యూ కెన్ యాక్చువల్లీ హియర్ ద సౌండ్ అడుగే అలలే.
గడియో క్షణమో ఈ దూరం కరగాలి, ప్రాణం బాణంగా విరహాన్ని వేటాడ. అబ్బా ఇది మాత్రం నాకు తెలిసి ప్రపంచ సాహిత్యంలోనే ఎవ్వరికీ రాని ఐడియా అండి. ఎలా లాస్ట్ లేనండి మళ్ళీ? గడియో క్షణమో ఈ దూరం కరగాలి. ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో విరహం ఉంది. ఈ విరహాన్ని నేను ఎట్లాగా అంటే చంపడం, ఈజ్ యూజింగ్ యాక్చువల్లీ వేటాడడం ఈజ్ కిల్లింగ్ కదా. ఈ విరహాన్ని నేను అంతమొందించాలి ఎలాగంటే, ఎంత నాకు నీ మీద ప్రేమ ఉందంటే నా ప్రాణాన్నే బాణంగా చేసి విరహాన్ని వేటాడతాను. ఇంత అద్భుతమైన లిరిక్. అంటే ఇది ఒక మామూలు ఒక కమర్షియల్ సినిమా అని మనం మాట్లాడేస్తుండే కమర్షియల్ సినిమాలో పాట అండి. ప్రాణం బాణంగా విరహాన్ని వేటాడగా మురిపి, అప్పుడు అమ్మాయి మురిపించే ముస్తాబై ఉన్న దరికొస్తే అందిస్తాగా ఆనందంగా అని. ఇప్పుడు ఇక్కడ గమ్మత్తేనండి, తన్నానే తన్నన్నాన. నేను ఎప్పుడు శాస్త్రి గారితో, సార్ మనకు ఇప్పుడు తమిళంలో తత్కారం వాళ్ళకి వర్కౌట్ అవుతుంది, ఆ భాషలో ఉంది అది, మనకు అది లేదు. మనకి తత్త అంటే తెలుగు తమిళంలో వినబడుతుంది. నాకు చాలా ఇరిటేషన్ అనమాట. కట్ ఉండదు అది. ఎక్సెసివ్ స్ట్రెస్సింగ్ మనకి తక్కువ, చాలా లలితమైన భాష కదా. ఆయన అసలు ఇప్పుడు తన్నానే తన్నన్నాన తన్నానే తన్నన్నాన తన్నా అని అమిత్ ట్యూను. ఇప్పటి ఒప్పందాలే అబ్బా ఇబ్బందులు తప్పించాలి, చీకటితో చెప్పించాలి, ఏకాంతం ఇప్పించాలి. అసలు ఇప్పటి ఈ ఒప్పందాలే ఇబ్బందులు తప్పించాలి అంటే ద అగ్రిమెంట్ బిట్వీన్ యూ అండ్ మీ షుడ్ బ్రేక్ ద బ్యారియర్స్ బిట్వీన్ అస్. చీకటితో చెప్పించాలి, ఏకాంతం ఇప్పించాలని ఎవరైనా రాయగలరండి. అంటే ఐ వాంట్ టు రికమెండ్ టు డార్క్నెస్, ప్లీజ్ గివ్ మీ some space for both. ప్లీజ్ గివ్ మీ టైమ్ విత్ హర్. ఆ అమ్మాయితో నాకు ఏకాంతం, చీకటిని రికమెండ్ చేసి ఇప్పించుకోవాలి. దీనికి ఏం కావాలి? అప్పుడు ఏమవుతుంది, మన ఇద్దరి మధ్యలో ఒక ఒప్పందం కుదిరి ఈ ఇబ్బందులు ఏవైతే చిన్న చిన్న బెరుకులు ఉంటాయో డ్యూరింగ్ ఇంటిమేట్ మూమెంట్స్, అవి మనం వీ కెన్ తప్పించుకోవచ్చు. వద్దన్నా వచ్చేస్తుంది. మళ్ళీ ఆయన ప్రతి పాట చూడండి, మీరు చరణం నుంచి మళ్ళీ మీరు లింక్ చేసుకోవచ్చు. ఇదంతా ఏకాంతం ఇప్పిస్తే వచ్చేస్తున్నా, వద్దన్నా వదిలేస్తానా, కవ్విస్తూ కనబడకున్నా ఉవ్వెత్తున ఉరికొస్తుంది. ఇది అంటే ఒక కావ్యానికి కానీ ఒక గొప్ప సాహిత్యానికి ఉండే ఒక లక్షణం ఏదైతే ఉందో, అది మనం సాధారణంగా చాలామంది అజ్ఞానంతో చులకనగా చూసే సినిమా సాహిత్యంలో పాయింట్ టు బి అండర్లైన్డ్. యా, అంటే దిస్ ఇస్ ఎక్స్ట్రాడినరీ రైటింగ్ అండి. చూస్తూనే ఉన్నా కనురెప్పైన పడనీక, వస్తానని చెబుతున్నా మనసుకు వినిపించదు తెలుసా. చూస్తూనే ఉన్నా కనురెప్పైన పడనీక, ఏం చేస్తున్నా నా ధ్యాసంతా నీ మీదే తెలుసా. నేను చూడనిది ఆగనని ఊహలు బలాటం ఉసి కొడుతుంటే వస్తున్నా వచ్చేస్తున్నా, వద్దన్నా వదిలేస్తానా, కవ్విస్తూ కనబడకున్నా వెత్తున ఊరికొస్తున్నా. చూస్తూనే ఉన్నా కనురెప్పైన పడనీక, వస్తానని చెబుతున్నా మనసుకు వినిపించదు తెలుసా. చలియాని తలపే తరిమిందే, అడుగేలలై ఆరాటమే పెంచనా, గడియో క్షణమోయి దూరం కరగాలే, ప్రాణం బాణంలా విరాన్ని వేటాడగా మురిపించే ముస్తాబై ఉన్నా, దరికొస్తే అందిస్తాగా ఆనందంగా. ఇప్పటి ఒప్పందాలే ఇబ్బందులు తప్పించాలే, చీకటితో చెప్పించాలే,
ఇప్పుడు మీరు ఇందాక వర్బల్ ఇమేజ్, విజువల్ ఇమేజ్ అని ఒక మంచి మాట వాడారు. అవును అవును ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ పాటని ఇంత గొప్పగా రాశారని చెప్పారు కదా, ఇప్పుడు శాస్త్రి గారి సాహిత్యం తర్వాత మీరు ఆ పిక్చరైజ్ చేసే మీ ఆలోచన విధానంలో ఎట్లాంటి మార్పు తీసుకొస్తారు? ఖచ్చితంగా దట్ గైడ్స్ యూ అండి. ఇప్పుడు కలర్ ప్యాలెట్ దగ్గర నుంచి ఆయన సాహిత్యం నిర్ణయించింది. ముందర నేను చీకటితో చెప్పించాలి ఏకాంతం. మనకి సాధారణంగా రొమాన్స్ అనేది చాలా బ్రైట్గా తీస్తారు మన వాళ్ళు. ఆ పాట చూడండి, మొత్తం చీకట్లో ఉంటుంది. ఇట్ ఈస్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ డిమ్ లిట్ సాంగ్స్ ఇన్ తెలుగు రొమాంటిక్ సాంగ్స్. హీరోయిన్ని సాధారణంగా ఎవరు చీకట్లో మనం చూపించాం. మీరు ఆ పాట మొత్తం వామ్ లైటింగ్ ఉంటుంది, మిగతా మొత్తం చీకటి ఉంటుంది. సో ఆ లైన్ మిమ్మల్ని గైడ్ చేసింది. ఖచ్చితంగా ఇక్కడే కాదు, ఇప్పుడు వస్తున్నా వచ్చేస్తున్నా ఈ మూవ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి. అండ్ నాని చివరిలో వెళ్తూ ఉంటాడు ట్యాక్సీలో, వస్తున్నా వచ్చేస్తున్నా, ఎంటైర్ చివరి పల్లవంతా మూవ్మెంట్లోనే ఉంటుంది. నెక్స్ట్ చెలియా చెలియా నీ తలపే తరిమింది అన్నప్పుడు అడుగే అలలయ్యేది కూడా ఆ అమ్మాయిని అతని నుంచి ఉంటే ఆ అమ్మాయి 2 అడుగులు వేసి అతని దగ్గరికి వస్తుంది. మురిపించే ముస్తాబవుతున్న దగ్గర దేర్ ఇస్ ఎ సోలో షాట్ ఆఫ్ హర్ వాకింగ్, వెనక్కి వెళ్తూ కెమెరా అతను కెమెరా అయినట్టు అమ్మాయి వైపు వెళ్తూ ఉంటుంది. మురిపిస్తూ దరికి వస్తే అందిస్తాగా అనేటప్పుడు అతను యాక్చువల్లీ దరికి వస్తాడు అమ్మాయి దగ్గరికి. ఆ దరికి రావడం అనేది విజువల్గా ఐ వాంటెడ్ టు షో. మీ పని చాలా వరకు ఆయన గైడ్ చేస్తూ అది ఇట్స్ మ్యూచువల్లీ ఇంక్లూజివ్ ప్రాసెస్. అంటే మీరు నాట్ ఓన్లీ చిన్న చిన్న సాహిత్యాన్ని ట్రాన్స్లేట్ చేయడం అనేది పక్కన పెట్టేస్తే ఓవరాల్ విజువల్ ఇమేజరీ, ఈ పాటని ఎలా తీయాలి అనే ఆలోచన మీకు. ఈ పాట రొమాంటిక్గా స్టార్ట్ అవ్వదు, నానీతో స్టార్ట్ అవుతుంది. అతను నెక్స్ట్ చంపేవాడు, హత్య చేసేవాడు కత్తి రెడీ చేసుకుంటూ ఉంటాడు, తర్వాత రెడీ అవుతుంటాడు. ప్యారలల్ కట్లో సుధీర్ ఆ అమ్మాయిని కలవడం రెడీ అవుతుంటాడు, ఆ అమ్మాయి ముస్తాబోతూ ఉంటుంది. విజువల్ ఇమేజరీ ఈస్ కాన్స్టెంట్లీ షిఫ్టింగ్ బిట్వీన్ వైలెన్స్ అండ్ లవ్. దెర్ ఇస్ అ సడన్ క్లోజప్ ఆఫ్ ఎ నైఫ్. వైట్ షాట్ కట్ చేస్తే తండ్రి కూరగాయలు తిరుగుతుంటాడు. సో ఇలాంటి ఏదైతే మ్యూజిక్లో ఒక విచిత్రమైన ఏమంటారు ఎడ్జినెస్ అంటాము, తెలుగులో దానికి మాట నాకు తట్టట్లేదు. ఆ ఎడ్జినెస్, ఒక చిన్న టెన్షన్ ఏదైతే ఉందో అది ఆయన సాహిత్యంలో తీసుకొచ్చారు. ఇంకా నాకు మిగిలిన పని ఏంటంటే విజువల్గా, కెమెరా లైటింగ్ పరంగా, కెమెరా మూవ్స్ పరంగా, నటుల పరంగా, దుస్తుల పరంగా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అనేది ఒక్కటే మేము తీసుకున్న జాగ్రత్త. యూజువల్గా జనరల్గా ఈ యంగర్ జనరేషన్ డైరెక్టర్స్ అందరూ వచ్చినప్పుడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ని అప్రోచ్ అయినప్పుడు, నేను ఇది తీద్దాం అనుకుంటున్నానండి, ఇది తీద్దాం అనుకుంటున్నాను, పల్లవిలో ఇది తీద్దాం అనుకుంటున్నాను, చరణంలో ఇది తీద్దాం, బీజంలో ఇది తీద్దాం అనుకుంటున్నాం, సెకండ్ మ్యూజిక్లో ఇది తీద్దాం, ఇది పద్ధతి. ఒక స్ట్రక్చర్డ్ వాళ్ళు ఒక విజువల్ దాంతో వచ్చేస్తారు. అవును అవును అవును. అప్పుడు దానికి ట్యూన్ చేయమంటారు. అప్పుడు సాహిత్యం అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఒక మూడో స్థానానికి. నేను దానికి ఆపోజిట్ ప్రాసెస్ నాది. నేను ఎప్పుడు షార్ట్స్ కథ చెప్పేటప్పుడు కూడా సీన్లు అప్పుడు కెమెరా క్రేన్ డౌన్ అవుతుంది, లో యాంగిల్ చెప్పాలి అనగనగా సుబ్బారావు ఉండేవాడు, అతను అలా మొదలెడతాను. ఎందుకంటే ఎంతో కొంత ఎదురు వ్యక్తికి ఊహ ఉందని నమ్ముతాను నేను. ముఖ్యంగా రచయిత దగ్గరికి వచ్చేటప్పటికి రచయితకి ఈ కట్టడి ఉండకూడదు. ఈ షాట్ ఇక్కడ వస్తుంది, ఆ షాట్, ఇది ఇమోషన్. ఇది ఆయనకి ఏం చెప్తాను, ఏమండి, ఒక పోలీస్ ఆఫీసరు, ఒక హంతకుడి కోసం వెంటాడుతున్న పోలీస్ ఆఫీసర్ తన ప్రియురాలు గర్ల్ ఫ్రెండ్ తల్లిదండ్రులు కలవడానికి వెళ్తున్నాడండి తయారయ్యి. అదే సమయానికి ఒక హత్య చేయడానికి హంతకుడు తయారై వెళ్తున్నాడండి. ఇదండి సందర్భం. ఈ రెండింటి మధ్యలో నేను కట్ చేస్తూ ఉంటా. ఈ రెండు ఇమోషన్స్ పలికేలాంటి లిరిక్ అవ్వాలి. అంటే ఇప్పుడు మీలాంటి క్లారిటీ ఉన్న డైరెక్టర్ ఓకే, బట్ మామూలుగా యంగ్ డైరెక్టర్ వచ్చారు, ఆయన ఈ స్టిల్ స్ట్రగ్లింగ్ అనుకుందాం. శాస్త్రి గారు లాంటి వాళ్ళు ఒక పాట రాస్తే వాళ్ళకు ఒక డైరెక్షన్ అవుతుందంటారా? అవుతుంది, కానీ ఎంతమంది అది తీసుకోగలుగుతున్నారు నాకు తెలియదండి. ఎందుకంటే ఆయన చాలా మంచి పాటలు సరిగ్గా తీయని సినిమాలు నేను చూశాను. అది అద్భుతమైన లిరిక్ అని రాసి పెట్టేస్తారు, బట్ ఆ పాట చాలా ఫ్లాట్గా ఇద్దరు డాన్స్ చేస్తుంటారు పార్కుల్లో, లేకపోతే ఫారిన్ కంట్రీలో ఎక్కడో ఆల్ప్స్ ముందరో లేకపోతే చెరువుల ముందరో గంతులు వేస్తుంటారు. మీకు ఎన్ని రకాలైన ఆయన పాటలు ఏంటి, ఎంత గొప్ప లిరిక్ రాశారు, ఇలా తీశారు ఏంటి అనుకున్నావు. చాలా అంటే నాకు గుర్తు రావట్లేదు, అంటే చెప్తే కూడా బాగుంటుంది ఇప్పుడు, బట్ సమ్ ఆఫ్ దోస్ థింగ్స్ ఆర్ వెరీ డిసప్పాయింటింగ్ నాకు. కానీ నేను చెప్పాను కదా, ఆయన సందర్భం ఏమిటి, పాట ఏమిటి, పెద్ద సినిమానా చిన్న సినిమానా, దీని నాకు ఎక్కువ డబ్బులు ఇచ్చారా, దీని అసలు ఈ చర్చే లేదు ఆయనకి. ఈ పాట నేను ఎంతవరకు న్యాయం చేస్తాను. నిజంగా ఆయన పాటను కనుక మీరు అర్థం చేసుకుంటే నా సలహా ఎప్పుడు ఏముండేదంటే, శాస్త్రి గారు లిరిక్ ఇచ్చిన తర్వాత మీరు షూట్ చేయండి. శాస్త్రి గారి ట్రేడ్ మార్క్ పాట గోల్కొండ హై స్కూల్లో ఒకటి ఉంటుంది. అంటే మిగతావన్నీ మీకు రాసినవన్నీ ఒకలా ఉంటాయి, బట్ ఆయనకంటూ కొన్ని
గతంలో రాసిన ట్రేడ్ మార్క్ అంటే ఒక రకమైన ఒక వేదాంత ధోరణి, జీవిత సత్యాలను తెలిపే ఒక ఫోర్స్ఫుల్ గా. ఆశావాదం. అవును, సో ఆశావాదం. ఇలాంటివన్నీ ఒక విత్తనం మొలకెత్తడం. సో ఆ పాట గురించి ఇది ఈ పాట గమ్మత్ ఏంటంటే శాస్త్రి గారు సాధారణంగా నాకు ఎక్కువ రొమాంటిక్ సాంగ్స్ అవి రాశారు పాటలు. ఇది కొంచెం వేరే సినిమా. ఇది అసలు రొమాన్సే లేని సినిమా. ఒకే ఒక రొమాంటిక్ పాట ఉంటుంది, అది కూడా ఆయన రాశారు. కానీ ఎక్కువగా పిల్లలు, ఒక 15 ఏళ్ళ 16 ఏళ్ళ వయసులో ఉన్న పిల్లలు, వాళ్ళు బాగా కుంగిపోయిన ఒక టీంని ఉత్తేజపరిచే ఒక కోచ్ కథ ఇది. దానికి మామూలుగా ముందుకు వెళ్ళు, దూసుకుపో, ఇలా కూడా రాసేయచ్చు పాటలు. కానీ జీవిత సత్యాల గురించి చెప్తూనే ఒక గాఢమైన ఒక ఆధ్యాత్మిక చింతన ఉండడం. అంటే పిల్లల్ని అసలు మనం ఎలా పెంచాలి. అందులో మీరు ఆ చరణంలో మీ పల్లవిలో మీ రాసిన ఎక్స్ప్రెషన్, మీరు విజువల్ గా కూడా వాళ్ళందరి చేత డ్రిల్ చేస్తూ ఎగ్జాక్ట్లీ. అంటే మీ మళ్ళీ ఇది కూడా దానికి మునివేళ్లతో మేఘాలనే తాకడం. మీ యాక్చువల్ విజువల్ చూస్తారు మీరు. ఇది కూడా నేను లో యాంగిల్ లో పెట్టి వాళ్ళని పైన నుంచోబెట్టా, చిన్నగా కనబడుతూ అంటే ఉంటుంది. అక్కడ కూడా మిమ్మల్ని ఈ మునివేళ్లతో మేఘాలు తాకడం అనే లిరిక్ గైడ్ చేస్తుంది మీ షాట్ ని. ఖచ్చితంగా. ఇప్పుడు ఇది కూడా మీరు చూస్తే సినిమాలో, ఆకాశం నుండి సూటిగా దూకేస్తే ఉన్న పాటుగా, ఏమవుతానంటూ చినుకలా ఆగిందా బెదురుగా, కనుకే ఆ చినుకు ఏరుగా. అంటే ఇప్పుడు ఏదైతే మ్యూజికల్గా నాన్ స్టాప్గా వెళ్తుందో, లిరికల్గా కూడా నాన్ స్టాప్ వెళ్తుంది. చూడండి ఏంటి, ఐడియా ఇస్ ప్రోగ్రెసింగ్, మాటలు కూడా ప్రోగ్రెస్ అవుతున్నాయి. కనుకే ఆ చినుకు ఏరుగా, ఏరే వరద హోరుగా, ఇంతింత ఎదిగి అంతగా అంతెరుగని సంద్రమైందిగా. అంటే చినుకు ఏరుగా అయింది, ఏరు వరద హోరుగా అయింది, వరద పెరిగి 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 సముద్రం అయింది. అక్కడ ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి. ఇందులో సమరానికి సై అనే సంసిద్ధత పేరే విజయం అంటారు. అయితే దీనికి కాంట్రాస్ట్ నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే. ఈ రెండింటిని మీరు ఎలా చూస్తారు సార్? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దానిలో ఇప్పుడు నెక్స్ట్ చరణం కూడా గబగబా చదివేస్తాను. ఏ పని మరి అసాధ్యమేం కాదే, ఆ నిజం మహారహస్యం. ఇంకోటి, ఆయన గెలుపు గురించి మాట్లాడట్లా, అసలు యుద్ధానికి రెడీ అవ్వడమే విజయం. అంటే సంసిద్ధత టు టేకప్ ఏ ఛాలెంజ్ ఈజ్ హాఫ్ ద విక్టరీ. అక్కడేమిటి అది అంటే మానసిక స్థితిని బట్టి నువ్వు ప్రేమను ఎలా చూడాలి, జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎలా చూడాలి, లక్ష్యాన్ని ఛేదించడంలో. అది కూడా ఆయన మూర్ఖంగా విజయాన్ని పర్స్యూ చేయమని చెప్పట్లేదు. అసలు ముందర ఒక గొప్ప ఆశయం నీకున్నప్పుడు దానికోసం పోరాడడం అనే సంసిద్ధతే సగం విజయం వచ్చేసినట్టే నీకు. అసలు ముందర నువ్వు రెడీ అవరా బాబు. వాస్తవానికి మన చేతుల్లో ఉన్నది కూడా అదే కదండి. మన ప్రిపరేషన్ అనేదే మన వర్క్, మన చేతుల్లో ఉన్నది. మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు కర్మ సిద్ధాంతం అందరూ చెప్తుంటారు కదా, వర్క్ ఇన్సిస్టెంట్లీ బట్ డోంట్ బి అటాచ్డ్ టు ఇట్ అని చెప్పాడు వివేకానంద కదా. చాలా మందికి అర్థం కాదు, దేంటి ఇలా చెప్తున్నారు, పని చేయమంటారు. అంటే నువ్వు పని చేయడం అనేది నీ ప్రాసెస్ ఈజ్ వాట్ యూ కెన్ కంట్రోల్. సో సమరానికి సై అనగలిగే సంసిద్ధత పేరే విజయం. ఎక్కడ మీకు ఒక్క కష్టమైన మాట ఉండొచ్చు చూడండి, చినుకు, వరద, ఏరు, సముద్రం, తర్వాత మీరు రెడీ అవ్వాలి, ఏ మాట మీకు తెలియని మాట ఉండదు. అలాగే విజువల్ ఇమేజరీ అని మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, అలాంటి విజువల్ ఇమేజరీ అనేది అసలు ఎక్స్ట్రా. ఇప్పుడు గోల్కొండ హై స్కూల్లోనే అడుగేస్తే అందే దూరం, అంటే ఒక టీం మొదలైంది సమరం, యాక్చువల్లీ యుద్ధం స్టార్ట్ అయింది. ఇప్పుడు అడుగేస్తే అందే దూరంలో, ఇదంతా ఓకే, మిగతా లిరిక్ అద్భుతం. కొండంత భారం కూడా తేలిగ్గా అనిపిస్తుంది గుండెల్లో సందేహాలు లేకుంటే, గండాలు సుడిగుండాలు ఉంటాయనుకుంటే, తానానే దానన్నదన్నాదే నానా గండాలు సుడిగుండాలు ఉంటాయనుకుంటే, సంద్రంలో సాగే నావ నాట్యం చేస్తున్నట్టుంటుందే. ఇప్పుడు సంద్రంలో సాగే నావ నాట్యం చేయడం అంటే మీకు పర్ఫెక్ట్ స్టార్మ్ లాంటి సినిమాల్లో నావ ఇలా సంద్రంలో సాగేది, పెద్ద పెద్ద కెరటాలు వస్తూ వెళ్తూ ఉంటుంది. ధీమాగా పోతుంటే ఏ మార్గం నిన్ను ఏనాడు ఆపదని, సరదాగా దూసుకెళ్ళిపో కడదాగా ఆగననుకో, కలగన్న రేపుని ఇప్పుడే కలుసుకో అడిగేస్తే అందే దూరంలో. ఉత్సాహం పరుగులు తీస్తూ విశ్రాంతే కొత్త అనుకుంటే, విశ్రాంతి అనేది ఏంటి కొత్తగా ఉంది అని అనుకుంటే, ఆయాసం కూడా ఎంతో హాయిలే, పోరాటం కూడా ఏదో ఆటల్లే కనబడుతుంటే, గాయాలు గట్రా, సడన్గా గట్రా అనే మాట పడతారు, గాయాలు గట్రా చాలా మామూలే అనిపిస్తాయి. అంటే నీ గమ్యం ఏదైనా వెళ్ళాలే కానీ రమ్మంటే రాదు కదా. అసలు ఎంత సింపుల్గా చెప్పారండి ఆయన. వెళ్ళాలి. ప్రతి పాట కొత్త మలుపే, ప్రతి పూట ఆశ మెరుపే, ప్రతి చోట గెలుపు పిలుపే తెలుసుకో. అంటే దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ మోటివేషన్ సాంగ్. నాకు వచ్చిన గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ ఒక చాలా పల్లెటూరు నుంచో, చిన్న ఊరు నుంచో
ఒక కుర్రాడు నా నంబర్ తెలుసుకుని ఫోన్ చేసి, ఇది మా మాస్టర్ గారు మాకు స్కూల్లో పాఠం ఏం చెప్పారండి, ఈ పాఠం చెప్పాడు. బా ఇదిను ఒక విత్తనం. ఒక విత్తనం. ఇది మాకు స్కూల్లో పాఠం కింద ఆయన ప్లే చేసి ఒక లిరిక్ని ఈరోజు మన పాఠం ఇది అని చెప్పారు. అంటే ఇంతకంటే గ్రేటెస్ట్ మోటివేషనల్ సాంగ్ మీకు ఎక్కడ? అంటే మెట్ట వేదాంతం కాదు ఇది. అంటే మన పాత సినిమాల్లో కొన్ని పాటలు మెట్ట వేదాంతాలు వింటాం మనం. ఇలా నడిచిపోతూ ఉంటుంది జీవితం, ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని పడికట్టు రాళ్ళు అంటాం చూడండి. అలా కాకుండా కొత్తగా భాషని ఆవిష్కరించడం, ఒక 15 ఏళ్ళ 16 ఏళ్ళ పిల్లల కోసం రాసిన పాటలో ఈ భాషని ఆవిష్కరించడం, అలా రాసిన ట్యూన్కి రాయడం. ప్రతి పాట కొత్త మలుపే అనేది ఆయనకే వర్తిస్తుంది. ఆయన అలా దాన్ని ఆచరించి చూపించారు. ప్రతి చోట గెలుపు పిలిపే తెలుసుకో. మళ్ళీ మీకు మొదటి చరణం ఎండ్కి రెండో చరణం ఎండ్కి లింక్ ఉంటుంది. కలగన్న రేపుని ఇప్పుడే కలుసుకో అన్న తర్వాత ఈ రేపుని కలుసుకున్న తర్వాత ఏమవుతుందంటే ప్రతి చోట గెలుపు పిలిపే తెలుసుకో. సో దెర్ ఇస్ అన్ ఐడియా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. మొత్తం అంతా చరణంలో వచ్చేసి రెండో చరణంలో కిందకి వెళ్ళొచ్చు చూడండి. మొదటి చరణంలో కొంత ఐడియా ఉండదు, రెండో చరణం దానికంటే పెద్ద ఐడియా ఉంటుంది. ఈ ప్రోగ్రెషన్ అనేది మీకు శాస్త్రి గారి పాటల్లో కనబడినంత, అంటే ఒక 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 ఇల్లు కట్టినట్టు, ఒక భవనాన్ని నిర్మించినట్టు, పిల్లర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్స్ ప్రోగ్రెషన్ ఆఫ్ ఐడియా. అది ఎంత అలవోగ్గా ఆయనకి వస్తుందో అది నాకు ఇప్పటికీ మిస్టరీ. అది అలా ఎలా రాస్తాను. నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర, సిలికాన్ ఆంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, లోహిత రైస్. కో-స్పాన్సర్డ్ బై LIC ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కార్యక్రమానికి స్వాగతం. సార్, అమ్మీ తుమి సినిమాకి వస్తే తకదిమి తాన దిమ్తాన తాన పాట 2 వర్షన్లు వస్తాయి. అవును. ఒక వర్షన్లో 3 పెళ్ళిళ్ళు ముగిసాయేమో, 3 పెళ్ళిళ్ళు ముగిసాయేమో తానా నానా మాంగళ్యం తంతునా నేనా, ఆ స్వరంలో వస్తుంది. ఏంటి దాని కథా కమామిషి ఏంటి అసలు? ఏం లేదు, అది చాలా గమ్మత్తైన సినిమానే. పూర్తి నాన్ స్టాప్ ఫార్స్ అండి అది. దానిలో పాటలకి యాక్చువల్లీ అవకాశం ఎక్కువ లేదు, కానీ దానిలో 2 పాటలు శాస్త్రి గారు రాశారు. ఆ ముందు పాట కూడా ఒక పాట ఉంటుంది, అది మన ఐ బాబోయ్ అండి అని. అది కూడా చాలా చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా సిచ్యువేషనల్ పాట ఇది, బ్యాక్గ్రౌండ్ సాంగ్. కానీ పెళ్లి పాట, పెళ్లిలో జరిగే రభసని పాటలో పలకాలి, పెళ్లి తాలూకు ఎంతో కొంత పవిత్రత కూడా పలకాలి. అదొక విచిత్రమైన కాంబినేషన్. తకధిమితాన ధింతన తెగబడు ఈడు తొందరిది కన్నా, తకధిమితాన ధింతన తాన తగుల మారి తంతురిదిరన్న, కళకళలాడు మండపంలోన ఫెళఫెళమంటూ పెళ్లి జరిగింది అంటారు మన వాళ్ళు. వలదను వారు వెంట పడుతున్నా, వలచిన వారు మాట వినరన్నా. ఇంతవరకు ఎవరైనా రాస్తా అంటే కొంతలో కొంత. ఇది అసలు ఎంతటి నిఘా కాపు కాస్తున్నా, తుంటరి దగా దాగునా. అంటే తల్లిదండ్రులు చెప్పకుండా పెళ్లి జరుగుతుంటుంది. ఎంచక్కా రాసి పెట్టుంటే తదుపరి కథే ఆగునా. పట్టండి పుస్తే గట్రా, కొట్టండి పెళ్ళార్కెస్ట్రా తేల్చేద్దామా మీ తుమి. మళ్ళీ ఆ సినిమా కథ అంతా ఉంటుంది ఫస్ట్ పల్లవిలోనే. మీరు అన్నట్టు చివరి సాయంత్రం మొత్తానికి 3 పెళ్ళిళ్ళు ముగిశాయిగా ముద్దుగా, ముగిశాయను మాట తప్పేమో వ్యాకరణం ఒప్పుకోదుగా, కల్లోలందాకపోకుండా కళ్యాణం అయింది చాలుగా, ఎంతో బాగుంది అనుకుంటూ బావురుమని నవ్వుదాం పద. బావురుమని అనే మాట ఇందా మనం ఇన్ఫార్మల్ గా మాట్లాడుకుంటూ కొన్ని తెలుగు మాటలు పోతున్నాయి, నిడివి అనే మాట. అలా బావురుమని ఆడడం అనేది ఎంత మంచి మాట అండి అది. ఇది చూడండి, అంటే మొత్తం కథ ఉండడం. ఇప్పుడు తదాస్తనకేం చేస్తాం తప్పదు కదా తగ్గడం అయిపోయింది. ఠాట్టని దబాయించి ఏం లాభం దక్కదు కదా గౌరవం. ఎవరంటే హేమహేమి అయితే ఏంటంటే హామీ, తేలింది అమీ తుమి. అంతకుముందు చరణాలు తేల్చేద్దాం అమీ తుమి. ఇది ఎండింగ్ ఆఫ్ ద ఫిల్మ్, తేలింది అమీ తుమి అయిపోయింది. ఎక్కడ్రా మేళ తాళాలు అడ్రస్సు చెప్పి చావరా, బాంచన్ కాల్ మొక్త బాబు నాకేమి. ఇక్కడ ఒక రోడ్డు మీద ఒకడు కనబడతాడు అనమాట, వాడు మాట్లాడు. ఇదంతా రాసిన తర్వాత అద్భుతం. అది చస్తాడా ఏంటి వాడిని వదిలే, నడి రోడ్లో ఏంటి జాతర, ఊరికే గొడవ ఏమిటిరా మగడా గూగుల్లో కొట్టి చూడరు. ఇక్కడ చూడండి, ఒక చిన్న ప్రోగ్రెసివ్ థింకింగ్ అంటారు. సిగ్గుతో భర్త పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతో సిగ్గుతో మొహం దించుకో కొంచెం
పెళ్ళికి అదో ముచ్చట అంటే అమ్మాయి అంతటి మహానేరమేం చేసాం ఎందుకు తలంచాలట. అసలు మేము ఎందుకు తలంచుకోవాలి పెళ్ళిలో? సరదాల కంగారేమి జరిపిద్దాం రమారమి. కానున్న అమితుమి తేల్చేద్దాం అమితుమి తేలింది ఏమేతుమి. సో నేను ఇందాక చెప్పినట్టు దెర్ ఈజ్ అ స్టోరీ, మొత్తం సినిమా కథ అంతా ఉంటుంది. పాటలో ఒక ప్రోగ్రెషన్ ఉంటుంది, ఆ పాటలో ఉన్న ప్రోగ్రెషన్ మ్యూజిక్ని కాంప్లిమెంట్ చేస్తూ వెళ్తుంది. సో అది ఆ విధమైన ఒక సమగ్రమైన అండర్స్టాండింగ్. అసలు పాట ఎలా ఉండాలి, పాట యొక్క పర్పస్ ఏమిటి, సినిమాలో మన పాటలు ఎందుకు పెడుతున్నాం, మనం ఎవడో 10 మంది లేచి వెళ్ళి బయట టీ కొనుక్కోవడానికి పాట పెడుతున్నామా, లేకపోతే కథని ముందుకు తీసుకెళ్ళడానికి పాట పెడుతున్నాం అనే దాని గురించిన అంటే మీరు ఆయన లిరిక్ని అర్థం చేసుకుంటే మీరు షూట్ చేయడం, ప్లాన్ చేయడం, మీ షూటింగ్ స్కెడ్యూల్ కూడా పాటలో ఉంటుంది. ఎలా మీరు ఏ లొకేషన్ ఎప్పుడు ఎక్కడి నుంచి మారాలి, షిఫ్టింగ్ ఎప్పుడో పెట్టుకోవాలి కూడా ఆయన పాటలో ఉంటుంది, మీరు చూడగలిగితే. సరే, అయితే మీ ఇద్దరికి ఉన్న కామన్ పొయిటిక్ ఇంట్రెస్ట్ ఏంటి? ఐ థింక్ నాకు తర్వాత తెలిసిందంటే మా ఇద్దరిది ఒకే రొమాంటిక్ దృష్టి అని మాత్రం నాకు అర్థమైంది. ఆయన నాకు ఎలాంటి శృంగారం ఇష్టమో, అంటే శృంగారం ఐఎమ్ యూజింగ్ ఇట్ అమలిని శృంగారం, రైట్ అది ఆయన దృష్టి అలాంటి శృంగార దృష్టి అని నాకు గ్రాడ్యువల్గా ఆయనతో ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది. ఒక ఇద్దరు కలిసినప్పుడు ఎలా చెప్పాలి నాకు నువ్వు అంటే ఇష్టం అని అనేటప్పుడు కరెక్ట్గా నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుందో అది ఆయన రాశారు. ఇది అదేనేమో అలాగే ఉంది, తెలుసునో లేదో తెలియడం లేదే, ఫలానా అని అనుకోమని ఏ రోజు చెబుతుందో ఏమో, ఇదంతా ఈ గొడవ అంతా ఏ రోజు నాకు క్లారిటీ ఇస్తుంది, ఫలానా అని. అది కూడా ప్రేమని అని మాట వాళ్ళ ఆయన, నువ్వంటే నాకు ఇష్టం అని, నువ్వంటే లవ్ అని, ఈ చెత్త లేకుండా ఇది ఫలానా ఎమోషన్ అని ఏ రోజు చెప్తుందో తెలియదు కదా, కానీ ఇది అదేనా అలాగే ఉంది, తెలుసునో లేదో తెలియడం లేదే. ఇది ఇలాంటి నాకు రొమాన్స్ చాలా ఇష్టం. అంటే కాన్వర్జేషనల్గా నిజంగా జీవితంలో మనుషులు ఎలా మాట్లాడుకుంటారు. ఒకళ్ళు సాధారణంగా అండి 99% ప్రపోజల్స్ ఎలా ఉంటాయంటే గులాబ్ పూలు పట్టుకెళ్ళాలు, ఐ లవ్ యూ చెప్పడం అనే మాట నాకు ఇరిటేటింగ్గా ఉంటుంది. ఐ లవ్ యూ చెప్పడం ఏమిటో, ఇప్పుడు ఇష్టపడ్డా నాకు నువ్వు అంటే ఇష్టం అని చెప్పడం, కానీ ఐ లవ్ యూ అనేది ఒక ఎంటిటీ అయినట్టు, అది వెళ్ళి ఎవరికో చెప్పాల్సి వచ్చినట్టు, అడ్రస్ చెప్పినట్టు. అలా కాకుండా మన నిజ జీవితంలో చాలాసార్లు చాలా నిరాడంబరంగా, ఆకస్మికంగా, హఠాత్తుగా జరుగుతాయి ప్రపోజల్స్. ఒకప్పుడు చాలా అన్రొమాంటిక్ కూడా జరుగుతాయి. నువ్వంటే ఇప్పుడు మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుంటే పోలేదు, అవును కదా అన్నట్టు కూడా అయిపోతుంది ప్రపోజల్. అలాంటి ఒక సర్వసాధారణమైన కాన్వర్జేషన్స్ నుంచి రొమాన్స్ పుట్టించడం అనేది నాకు చాలా ఇష్టం. శాస్త్రి గారు రాయగా నాకు అర్థమైంది, అవును కదా ఈయన కరెక్ట్గా, అదొకటి మాకు మేజర్ ఒక కామన్ గ్రౌండ్. రెండు మెట్ట వేదాంతం కాకుండా సామాన్యమైన సన్నివేశాల్లో కూడా కొన్ని జీవిత సత్యాలని చాప కింద నీళ్ళలాగా చెప్పడం. అది మీరు ఇందాక మనం అనుకున్నట్టు ఇది అర్థమవుతుందా లేదా అని భయం లేకుండా, బయట ఎవరైతే సర్ఫేస్ని స్క్రాచ్ చేయగలరో అంటాను చూడు, దోస్ హూ కెన్ స్క్రాచ్ ద సర్ఫేస్ వాళ్ళకి కనబడుతుంది, మిగతా వాళ్ళకు అందమైన ఒక లిరిక్ వెళ్ళిపోతూ ఉంటుంది. సాధారణంగా సినిమాల్లో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ చూపించడం చాలా కష్టం మనకి, కానీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ని మనకి వ్యక్తపరచగలిగే ఒకే ఒక ఛాన్స్ పాట. ఆ పాటలో అంతర్మథనాన్ని అత్యంత సరళమైన భాషలో ఆవిష్కరించగలిగే అతి తక్కువ మంది, బహుశా నాకు తెలిసి ఒకే ఒక రచయిత శాస్త్రి గారు. సో ఆ విధమైన నాకు ఆయనకు సారూప్యాలు కొని నాకు తర్వాత బయటపడినప్పుడు కొద్దీ కొంచెం ధైర్యం పెరిగి ఎదుగో మీకు తెలుసు కదా మన సంగతి, అలా రాసేయండి అనే చదువు ధైర్యంగా వచ్చింది. ఆయన కూడా అర్థమైపోయేది, ఒక రకమైన బాండ్ ఏర్పడింది. సో దట్ అంతకుమించి పెద్దగా అంటే పాండిత్యంలోనూ కొన్ని విషయాల్లో ఎటువంటి సారూప్యం ఉండే ఛాన్సే లేదు. కానీ ఎటువంటి విషయాలు నేను అడగచ్చు, కొంచెం ధైర్యంగా అడగచ్చు, చనువుతో అడగచ్చు, ఖచ్చితంగా ఈయన నాలాగానే ఆలోచిస్తారు అనే ఒక నమ్మకం కలగడానికి కొంత టైం పట్టింది నాకు. వాటిలో ఇది ముఖ్యంగా ప్రధానంగా రొమాన్స్ రాసినప్పుడు ఊహలు ఊరేగే గాలంతా ఈ టైంకి వచ్చే టైంకి చాలా అలవోగ్గా నేనేమనుకుంటున్నాను ఆయనకి అర్థమైపోయింది. ఆయన అనుకునేదానికి రెండో వెర్షన్ లేకపోవడానికి కారణం ఇదే. We were on the same page, right? From literally and figuratively, we were on the same page. అంటే మీ ఆన్సర్ బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటేనండి, మీరు చాలా కాంటెంపరీగా ఉంటారు, లివింగ్ ఇన్ మూమెంట్ లాగా. బేసికలీ చాలా రకాల జానర్స్లో మీరు సినిమాలు తీస్తూ వచ్చారు. శాస్త్రి గారు కూడా 3.5 దశాబ్దాల్లో ఎంతమంది దర్శకులతో పనిచేశారు, ఆయన్ని ఎంత మార్చుకుంటూ, లేకపోతే ప్రాబబ్లీ కాంటెంపరీ సముద్రం టెక్నీషియన్ అంటే అలా ఉండడం వల్ల కూడా మీ ఇద్దరికి ఏమైనా ఆ సింక్ బాగా కుదిరిందంటారా?
కొంత అభిరుచిలో ఎక్కడో అనుకోకుండా ఒక రకమైన కనెక్ట్ ఏర్పడడం కూడా చాలా వరకు అనుకుంటున్నాను. అపారమైన జ్ఞాన సంపద, అపారమైన మేధా సంపత్తి ఆయనకి అలవగ్గా ఉంది, అది అలవగ్గా వస్తుంది. ఒక రకమైన వాటన్నిటిలోంచి వచ్చే ఒక వినమ్రం, ఒక అత్యద్భుతమైన ఒక గొప్ప పర్సనాలిటీలో, ఒక గొప్ప జ్ఞానంలోంచి వచ్చే ఒక విచిత్రమైన వినయం ఉంది శాస్త్రి గారిలో. అంటే నిగర్వి అంటే మళ్ళీ ధిషణాహంకారం అది ఉండాలి నా దృష్టిలో. తనకేం తెలుసో స్పష్టమైన అవగాహన ఉంటూనే తన కళ కంటే తన గొప్పవాడు కాదు అనే ఒక వినయం కూడా ఆయనలో ఉంది. అందుకని ఆయన ఎప్పుడు నిరంతర పరిశోధనలో ఉండేవారు, నిరంతర అన్వేషణలో ఉండేవారు. సత్యాన్వేషణ అనే దానికి అంతం లేదు. అది రొమాన్స్లోనూ కనబడుతుంది, ఒక థ్రిల్లర్లో కనబడుతుంది, ఒక కామెడీలో కనబడుతుంది. దేనిలోనే ఆయన ఆ సత్యాన్ని పట్టుకోవడానికి ట్రై చేసేవారు. ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఉన్న సత్యం ఏమిటి, దాన్ని నా పాట ద్వారా ఎలా ప్రకటించగలను నేను, అది సరళంగా ఎలా ప్రకటించాలి, సామాన్యుడు కూడా అర్థమయ్యేలా ఎలా ప్రకటించగలను. ఇది ఆయన గొప్ప, నా దృష్టిలో ఆయన గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ టు ఫిల్మ్ లిరిక్. ఇదేమంటారంటే నిత్య జీవితంలో మనకు కనపడే సత్యాలని ఎటువంటి ఆధ్యాత్మిక హంబగ్గు లేకుండా, ఎటువంటి అనవసరపు మెట్ట వేదాంతపు ఎక్సెసెస్ లేకుండా అత్యంత సరళమైన భాషలో సత్యాన్ని మనకు గోచరింప చేయడం అనేది శాస్త్రి గారి గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ నా దృష్టిలో. అది నాకు ఆ విధమైన ధోరణి నాకు ఇష్టం ఉండడం వల్ల పర్సనల్గా అక్కడ మేము చాలా బాగా ఒక రకమైన అనుబంధం ఏర్పడింది అని నాకు అనిపిస్తుంటుంది. అందువల్ల మేము ఎటువంటి పాట రాసినా కూడా ఆయన టక్కని నేను అనుకున్నది ఆయన పట్టుకోవడము. అసలు రెండో నాకు బాగా గుర్తు, రాసింది ఇలా టకటకటక చెప్తుంటే రాసింది ఫైనల్ వెర్షనే డైరెక్ట్లీ, ఇంకో వెర్షన్ ఉండేది కదా. మాటలు ఏదైనా ఆయన ఇంకోటి చేసేవారు లేటర్ స్టేజెస్లో. ఆయన చెప్తేనే ఇది 1, 2, 3 దీనికి ఈ మాటలు కూడా అనుకోవచ్చు, రాసేసుకోవచ్చు. అలా అనకపోతే అది నీకు ఇబ్బందిగా ఉంటే ఇది, అదే ఇబ్బందిగా ఉంటే ఇది ఆయన ఇచ్చేసేవారు. ఎందుకంటే నాకు తెలుసు నువ్వు ఏం అడుగుతావు అని. అంటే ఒకవేళ నీకు కానీ నేను అడిగాను సార్ మీకేం కావాలి అంటే, నా దృష్టిలో ఇది ఉంటే బాగుంటుంది, నీ ఇష్టం అది, ఈ మిగతా ఏం పెట్టినా నేను బాధపడను, కానీ నా ప్రిఫరెన్స్ అది. 99.9% ఆయన ప్రిఫరెన్సే ఉండేది. కానీ ఒక్కొక్కప్పుడు నాకు మరీ కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు ఆయన మన్నించేవారు. అది నో గో హెడ్, నీ సినిమా, నీ గొడవ, నీ కథ అది అని. ఆ విధమైన ఒక స్నేహం ఏర్పడింది మా మధ్య. కేవలం ఆయన సార్ అని ఇప్పుడు కాళ్ళ మీద పడిపోవడాలు ఇలాంటివి ఉండేది కాదు. భుజం చేసి ఒక ఆత్మీయంగా ఆయన కూర్చోబెట్టుకుని ఒక స్నేహితుల్లోనో ఒక ఆత్మ బంధువుతో మాట్లాడినట్టే మాట్లాడేవాడు. చివరిలో అది ఏ స్థాయికి వచ్చిందంటే ఆయనకు ఒంట్లో బాగుండున్నప్పుడు, ఇక మోహన నువ్వు ఫోన్లో నాతో మాట్లాడుతుంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అనేవారు. ధైర్యం అంటే ఆయన తెలియకని కాదు, ఎక్కువ నేను చర్చించి దీని గురించి మధ్యించే ఓపిక లేదు నాకు. నువ్వు ఓకే అనేస్తే నేను ముందరికి వెళ్ళిపోతా, ఎందుకంటే నువ్వు ఓకే ఊరికే అనవని నాకు తెలుసు. నీకు కాస్త కోస్త బుద్ధి జ్ఞానం ఉన్నాయి కాబట్టి, నువ్వు నీ భాష కాస్త కోస్త తెలిసింది కాబట్టి బాగుంది శాస్త్రి గారు నన్ను కాకా పట్టడానికి నువ్వు అనవో నాకు నమ్మకం ఉంది. కాబట్టి ఒకసారి ఫోన్లో నువ్వు గంట ఉండగలవా, గంట షూటింగ్ ఉండగలవా అంటే తప్పకుండానండి. నేను లంచ్ బ్రేక్లో 1 గంట 2 ఆయనతో ఫోన్లో అలా కూర్చుంటే టక టక టక, అది ఎప్పుడు జరిగేది కాదు. నేను ఆయన కరెక్షన్ చెప్పడం జరగల, ఆయనకు ఒక మానసిక ధైర్యం కోసం. ఆరోగ్యం బాగాలేదు కాబట్టి రాసిన పాట లాస్ట్ది. సో అమ్మాయి గురించి మీకు చెప్పాలి, పాట ఆల్మోస్ట్ మీకు రాసిన చివరి పాట అది. నానుమాను శాస్త్రి గారు రాసిన చివరి పాటలో ఒకటది నాకు తెలిసి. లాస్ట్ చాలా కష్టంగా, అంటే ఆయన చాలా అనారోగ్యంగా ఉన్నారు అప్పటికే. అంత మధ్యలో కూడా ఆయన అంత రొమాన్స్ రాయగలిగారంటే. ఆ పాట ఏంటంటే మొట్టమొదటిసారిగా అతను రీల్ దొరుకుతుంది, రీలు చూస్తున్నాడు అతను, ఆ అమ్మాయి ఎవరో కనబడింది తెర మీద. సాధారణంగా ఆ అమ్మాయి అందాలు వర్ణించడం అనేది మన పాటల్లో నార్మల్ కదా. నీ కళ్ళు, ఇంత అందమైన కళ్ళు ఎక్కడ ఉన్నాయి, నేను ఎప్పుడు చూడలేదు, పెదాలు ఇలా ఉన్నాయి, జుట్టు ఇలా ఉంది. అలా కాకుండా ఎలా రాయాలి, ఎలా రాయొద్దో నాకు అవగాహన ఉంది, ఎలా ఉండకూడదు. శాస్త్రి గారు గొప్ప మాట అన్నారు, ఎప్పుడు మర్చిపోలేదు. మోహన ఆ అమ్మాయి అందం వర్ణించడం బోరయ్యా, ఆ అమ్మాయిని చూస్తున్నప్పుడు అతనికేమనిపిస్తుందో అది రాద్దాం, అది కష్టం. మొత్తం మీరు ఆ పాట అంతా అతనేమనుకున్నాడో అది ఉంటుంది చూడండి. మెరుపేమిటో కనుపాపతో ఏమన్నదో, చిరునవ్వులో తెరచాటుగా ఏమున్నదో. ఎవ్రీథింగ్ ఈజ్ అ క్వశ్చన్. నమ్మలేని మర్మమేదో దాగి ఉందా, ఎవ్వరు రాయని కవితలా రమ్యమైన రాగమేదో లాగుతోందా, మౌనమే మువ్వలా పలకగా.
ఆ నమ్మలేని మర్మం ఏదో దాగి ఉందా, ఎవ్వరు రాయని కవితల అందులోనే స్టోరీ ఉందేమోగా. మొత్తం స్టోరీ ఈ సినిమా కూడా మళ్ళీ ఎగ్జాంపుల్ నేను ఇవ్వబోతున్నా. ఇంకోటి దీన్ని బట్టే నేను షూట్ చేశాను. మీరు పాట చూస్తే లిరిక్ని బట్టి షూట్ చేసిన పాట అది. ఈ చిత్రం కోసమే ఊరికే సరదాగా సినిమా అయిపోయిన తర్వాత ఏమవుతుందండి, ఈ చిత్రం కోసమే పింఛమే కుంచెగా మారెనో, హాయువే పోయన బ్రహ్మనై ఈ బొమ్మలో తరుముతున్నది ఏవైపో ఈ తలోదరి. ఆ తలోదరి అనే మాట అందవా మనోహరి చేరేదలా చెప్పవా నీ దరి. తలోదరి అనే మాటకి ఏం చెప్పారు? తలోదరి అంటే నునుపైన ఉదరం కలది, అందమైన నడుము ఉదరం కలది. మరి తలోదరి నాకు అర్థం కాలేదు సార్, మీరు మార్చండి అని ఎప్పుడు మీరు అడగలేదా? అర్థం కాలేదు అని అడుగుతాను కానీ మార్చమని ఎప్పుడు అడగలేదు శాస్త్రి. అంటే నాకే అర్థం కాకపోతే జనాలకి ఎలా అర్థం అవుతుంది అని అడగలేదా మీరు? దానికి శాస్త్రి గారు ఎప్పుడు చెప్పే జవాబు ఏమిటంటే, నీకంటే జనానికి చాలా తెలివి ఉంటుంది. సాధారణంగా మనం ఏమనుకుంటాం అంటే ఫిల్మ్ మేకర్కి ఉన్న చిన్న అహంకారం ఏంటంటే, సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నాకే అర్థం కాకపోతే రిక్షావాడికి ఏం అర్థం అవుతుందంటే, రిక్షావాడికి నీకంటే తెలివి ఉండొచ్చు కదా. నిజంగా మనకంటే రిక్షావాడి జీవితం ఎక్కువ చూస్తాడు. ఇప్పుడు అష్టాచమ్మాలో నేను మాట వాడాను ఓ డైలాగు, అది కొవ్వూరులో ఒక రిక్షావాడు నాతో అన్న మాట, బాబు బస్ స్టాండ్ ఎక్కడ అని అడిగాను. అంటే కళ్ళకి దగ్గరండి కాళ్ళకి దూరం అండి అన్నాడు. బాబాయ్ అంటే అక్కడ ఏంటి సమస్య, దగ్గర అంటే నాకు బేరం పోతుంది కదా వాడికి. సో వాడు కళ్ళకి మీకు దగ్గరగా కనబడినా నడవలేరు మీరు, రిక్షా ఎక్కాల్సిందే అనే మాట చెప్పాడు వాడు. కళ్ళకి దగ్గరండి కాళ్ళకి దూరం అండి అన్నాడు. ఇంకోడు ఘంటసాల పాటలు నేను వింటూ ఉంటానండి అన్నాడు. ఎందుకంటే మనిషి పాడాల్సిన పాటలన్నీ ఘంటసాల పాడేశాడు సార్ అన్నాడు. ఇలాంటి గొప్ప స్టేట్మెంట్లు మనకి జీవితంలో వాడు రిక్షావాడు, వాడికంటే మన జీవితం చూస్తాం సార్. బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో మనం ఏం చూడం కదా జీవితం. బట్ మనకున్న అహంకారం ఏంటంటే, నాకు అర్థం కాకపోతే రిక్షావాడికి ఎలా అర్థం అవుతుంది అనుకుంటాం. రిక్షావాడు మనకంటే ఎక్కువ జీవితం చూస్తాడు కాబట్టి శాస్త్రి గారు ఏమంటారు, డోంట్ వరీ, నేను ఎవరి కోసం అయితే ఈ పాట రాస్తున్నానో వాడికి నీకంటే బుద్ధి జ్ఞానం ఎక్కువ ఉంటాయి. ఫిల్మ్ సాంగ్ అనేది ఒక రకమైన ఒక కావ్యపు లక్షణాన్ని స్థాయిని ఇచ్చిన వ్యక్తి శాస్త్రి గారు. ఆ అజ్ఞానాన్ని దూరం చేయడానికి కూడా వాడుకోవచ్చు మనం యాక్చువల్లీ. శాస్త్రి గారితో మీ జర్నీలో అంటే అటు ప్రొఫెషనల్గా కానీ ఇటు పర్సనల్గా కానీ మీ నేర్చుకున్నది ఏంటి, మిమ్మల్ని బాగా ప్రభావితం చేసింది ఏంటి? నేను ఇందాక చెప్పింది నిజమైన వినయం అండి. అంటే ఒక అద్భుతమైన ఒక జ్ఞానంలోంచి ఒక తేజస్సులోంచి పుట్టే వినయం ఒకటి ఉంటుంది. అది దొంగ వినయం కాదు, అది 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 అసాధ్యం కూడా. ఆ వినయం ఒక మనిషికి రావడం అనేది ఆ నిరంతర అన్వేషణ, నిరంతరమైన ఒక దాహం, జీవితాన్ని మధిస్తూ ఉండాలనే ఒక కోరిక, సాహిత్యాన్ని దానికి ఒక పనిముట్టుగా వాడడం. మీరు ఏ కళారూపాన్ని మీకు అది అన్వయించుకోవచ్చు. సినిమా అయితే సినిమా ద్వారా, సాహిత్యం అయితే సాహిత్యం ద్వారా, సినిమా పాట అయితే సినిమా పాట ద్వారా, సంగీతం అయితే సంగీతం ద్వారా. మనకున్న కళని, జీవిత సత్యాల్ని తెలుసుకోవడానికి, జీవిత సాగరాన్ని మధించడానికి ఏ విధంగా మనం వాడాలి, వాడేటప్పుడు ఒక అహము అనేది ఉండకుండా ఆ వినయం అనేది ఎలా ఉండాలి అనేది నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. నన్ను చాలా ప్రభావితం చేసింది కూడా అదే. రెండు ఏంటంటే, రాజీ అనేది పడకూడదు. నువ్వు ఏం చేసినా చిన్న అని పెద్ద లేదు, ఏది నువ్వు ఎలాంటి సినిమా తీసినా నీకు నచ్చింది తీయాలి. ఇప్పుడు ఒక 5 కోట్ల సినిమా తీసిన తర్వాత 10 కోట్ల సినిమాని తీయకర్లా, 1 కోటి సినిమా తీయచ్చు బడ్జెట్ పరంగా. నేను కేవలం ఉన్నత స్థాయికి వెళ్ళడం అంటే మెటీరియల్గా ఉన్నత స్థాయికి వెళ్ళడం కాదు, మానసికంగా ఉన్నత స్థాయికి వెళ్ళడం, సంస్కారంలో ఉన్నత స్థాయికి వెళ్ళడం, ఆలోచనలో ఉన్నత స్థాయికి వెళ్ళడం అనేది నాకు శాస్త్రి గారి దగ్గర నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎందుకంటే నేను చాలా వరకు పెద్ద కమర్షియల్ సినిమాలు దర్శకత్వం వహించేవాడిని కాదు. ఇప్పటికీ నేను చాలా తక్కువ అలాంటి సినిమాలు చేసింది. సో ఆయన నా దగ్గరకు వచ్చినప్పుడు డబ్బు విషయం మాట్లాడేవాళ్ళు కాదు. పాట మంచిగా రాయాలి, ఎంత ఏదో ఒకటి సరే అన్నట్టు ఉండేది ఆయన. అంటే ఒక పర్పస్, మనం ఒక ఆశయంతో మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఏది ప్రయారిటీ, ఏది కాదు అనే దాని గురించి కూడా మనం ఆలోచించాలి అని. ఇలాంటి విషయాలన్నీ ఒకటి కాదు, కొన్ని 100,000 ఉన్నాయి. కానీ ప్రధానంగా నేను ఆ ప్రభావితం అంటే, ఎంత నువ్వు నేర్చుకున్నా నువ్వు నీ కళ కంటే గొప్పవాడివి కాదు. 2, రాజీ పడ్డం అనేది నీ ఆత్మగౌరవాన్ని, అది ఇట్ కొరోడ్స్ యూ అంటాం.
కొంచెం కొంచెం తినుకుంటూ వెళ్ళిపోతుంది రాజీ అనేది. వీలైనంత వరకు నువ్వు నమ్మిందే చేయాలి, దానికోసం ఎన్ని కష్టాలు పడినా. ఈ రెండు నాకు ఆయనలో బాగా ప్రభావితం చేసిన అంశాలు చెప్తాను. సార్ జెంటిల్మన్ సినిమా పాటకు వస్తే చలిగా చూద్దు అనే పాట కూడా అవును, అసలు ఆ చూద్దు అనే పదమే అసలు శాస్త్రి గారు అలా గమ్మత్తైన కొన్ని పదాలు ఉంటాయి. మన అష్టాచెమ్మాలో నేనేగా ఆపా ఎదురొచ్చి అని రాస్తారు అనమాట. ఈ చూద్దు, చెప్పొద్దు, ఆయన కొన్ని చాలా సరదాలు ఉంటాయి. అలాంటి ఈ పాట గమ్మత్ ఏంటంటే మణిశర్మ గారు ఫస్ట్ మామూలుగా ఒక మెలోడిక్ ఇదే ట్యూన్ ఒకలా చేసేసారు. నేను తర్వాత అన్నాను, సార్ జాజ్ నాకు చాలా ఇష్టము, జాజ్ లాగా చేయగలరా అంటే, అయ్యో బలవాడు అని ముందర ఫోన్ పెట్టాయని చెప్పి ఆయన అమెరికాలో ఈ వెంట కాంటాక్టెడ్ గాట్ ఇన్ టచ్ విత్ పీపుల్, మొత్తం ఎంటైర్ జాజ్ స్ట్రక్చర్లో ఆ పాటను డిజైన్ చేశారు. తర్వాత శాస్త్రి గారికి ఈ పాట నేను ట్యూన్ ఇచ్చాను. ఆ పాటలో ఒక క్వశ్చన్ ఉంది, నేను పల్లవిలో అవును 2 లైన్ల తర్వాత నన కథ ఏమిటో ఏమిటో తెలుసుకోవాలి. అవును సెకండ్ మళ్ళీ ఆ లిరిక్ వస్తుంది. అంటే యూజువల్ గా మనం లిరిక్ రైటర్ కి మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చేటప్పుడు అలా ఇస్తాం. అవునవును, దాని వెనకాల అలాగే పెట్టడం వెనకాల నాకు మణిశర్మ గారు ఐడియా అండి అది. ఆయన ఆ పాట మేము ఇచ్చేసిన తర్వాత అని వస్తుంది. నేను ఫస్ట్ విన్నప్పుడు నేను వదిలేశారేమో అనుకున్నాను తాతగారు. ఆయన అన్నారు, లేదు ఆ లిరిక్ ఎంత బాగా రాశారు ఆయన, కొంచెం ఊరించి తర్వాత పెడదామని నాకు అనిపించింది. అంటే నాకు చాలా నచ్చింది ఐడియా, నచ్చి తప్పకుండానండి అన్నాను. అలా అది చాలా ఇన్స్టింక్టివ్గా మణిశర్మ గారికి నచ్చిన ఒక ఇన్స్టెంట్లో తీసుకునే వచ్చిన ఒక ఆలోచన. అది కూడా మీకు ఎంత బాగా రాశారంటే ఆయన, చలిగాలి చూద్దు తెగతుంటరి గిలిగింత పెడుతున్నది, పొగ మంచు చూద్దు మహమంచిది, తెరచాటు కడుతున్నది. ఇదంతా ఒక పద్ధతి. ఇది శాస్త్రి గారి. ఇక ఈ పైన కానున్న కథ ఏమిటి, అది నీకైనా నాకైనా తెలుసా మరి, అయినా వయసిక ఆగేనా మనమిక మో మాట పడకూడదంటున్నది. అంటే కాన్వర్సేషన్ అంతే. అయినా వయసుకి ఆగేనా మనం ఇక మాట పడకూడదు. దీనిలో మొత్తం కథ ఉంటుంది. అఫ్ కోర్స్ మణిగారు బ్రిలియంట్ మ్యూజిక్ ఆ సినిమాలో. అండ్ ఈ పాట ముఖ్యంగా ఆయన ప్రత్యేకంగా ఎంజాయ్ చేస్తూ చేసిన పాట మణిగారు. అందుకనే ఆయనకు ఎంత బాగా రాశారు మోహన్ కృష్ణ ఆ లైన్, ఇక ఈ పైన కానున్న కథ ఏమిటి ఏమంటాడు నెక్స్ట్ అంటే నెక్స్ట్ రిపీట్ చేశారనమాట. అది చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఎవ్వరూ ఇప్పటివరకు నాకు తెలిసి చేయలే పాటల్లో అది. అందుకని నాకు చాలా స్పెషల్ సాంగ్. ఐ రిమెంబర్ ఈ పాట ఫస్ట్ అయిపోయినప్పుడు నేను వినిపించింది నాని పుట్టినరోజు నాడు. మేము కొడైకెనాల్లో ఉన్నాము. ఆ పాట నానికి పంపించా, కొత్త పాట మనది వచ్చింది, తీయబోయే పాట. అప్పటికి ట్యూన్ వినేసాం అన్నీ అనుకున్నాం, లిరిక్ వస్తుంది, రికార్డింగ్ ఫైనల్ వర్షన్ విని ఐ రిమెంబర్ నాని సెట్, సార్ దిస్ ఇస్ మై బెస్ట్ బర్త్డే గిఫ్ట్ అన్నాడు ఆట. అప్పుడు మేమందరం ఇది మాట్లాడుకోవడం కూడా గుర్తు, ఈ నన్న అన్న ఐడియా చాలా బాగుంది అని. వన్ ఆఫ్ ద మోస్ట్. తర్వాత శాస్త్రి గారు కూడా విని చాలా బాగుంది అన్నారు. అప్పుడు శాస్త్రి గారు అడిగారు అనమాట, ఎందుకు అలా వదిలేశాడు అంటే, మీ లిరిక్ని ఇంకొంచెం ఊరించి తర్వాత పెడదామన్నారు మణి గారు అంటే, చాలా బాగుందని ఆయన కూడా చాలా ఆనందపడ్డారు. వెరీ స్పెషల్ మెమరీ. చలిగాలి చూద్దు తెగతుంటరి గిలిగింత పెడుతున్నది, పొగ మంచు చూద్దు మహమంచిది, తెరచాటు కడుతున్నది, నన కథ ఏమిటి, తెలుసా మరి, ఇక ఈ పైన కానున్న కథ ఏమిటి, అది నీకైనా నాకైనా తెలుసా మరి, అయినా వయసిక ఆగేనా మనమిక మో మాట పడకూడద
పడకూడదంటున్నది చలిగాలి చూస్తూ తెగతుంటరి గిలిగింత పెడుతున్నది పొగమంచు చూతూ మహమంచిది తెరచాటు కడుతున్నది ఎటు పోతున్నా అని అడిగానా ఎదురుగా వచ్చే దారేదైనా ఏమైపోతా అనుకున్నామా జత పరుగుల్లో ఏం జరిగినా శృతి మించి సరాగం ఏమన్నది మనమికమో మాట పడకూడదంటున్నది చలిగాలి చూతూ తెగతుంటరి గిలిగింత పెడుతున్నది పొగమంచు చూతూ మహమంచిది తెరచాటు కడుతున్నది కలతే అయినా కిలకిల మనదా మన నవ్వులలో తాను చేరి నడిరే అయినా విలవిల మనదా నిలువున నిమిరే దావిరే మతిపోయేంత మైకం ఏమన్నది మనమికమో మాట పడకూడదంటున్నది పొగమంచు చూతూ మహమంచిది తెరచాటు కడుతున్నది చలిగాలి చూతూ తెగతుంటరి గిలిగింత పెడుతున్నది బిఫోర్ వి వైండ్ అప్ సార్, ఈ ప్రశ్న అందరినీ అడుగుతాను. టోటల్గా ఒక 3.5 దశాబ్దాల ప్రయాణం వారిది. కొన్ని వేల పాటలు, దాదాపు 3,000 పైన పాటలు. అలాగే వ్యక్తిగా కొన్ని వందల మంది జీవితాలని ప్రభావితం చేసినటువంటి ఒక గొప్ప, ఏమనొచ్చు, ఒక గొప్ప జన్మ అనొచ్చు. అవును అవును. ఈ మొత్తాన్ని మీరు శాస్త్రి గారి కాంట్రిబ్యూషన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ ఎ రైటర్, అలాగే ఒక వ్యక్తిగా, ఒక రచయితగా సమ్మరైజ్ చేయాలంటే మీ మాటలే ఎలా చెప్తారు? అమ్మో చాలా కష్టం. నా దృష్టిలో తెలుగు భాషకి, తెలుగు అక్షరాలకి ఎప్పుడైనా కనుక నిజంగా ప్రాణం అంటూ వస్తే అది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రూపంలో ఉంటుంది అని నేను నమ్ముతాను. ఇంకోటి ఏమిటంటే, చాలా మందికి ఇప్పటికీ తెలుగు సినిమా సాహిత్యం పట్ల ఒక రకమైన చులకన ఉంది. సినిమా పాటలో ఏముంటుందండి, సినిమా పాటకి ఒక ఆధ్యాత్మిక స్థాయిని, ఒక అత్యున్నతమైన సాహితీ విలువని, గొప్ప స్థాయిని తీసుకొచ్చిన చాలా కొద్దిమంది రచయితలు మనకు ఉన్నారు. ఇప్పుడు ఈ కాలంలో నాకు తెలిసి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఇస్ గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్. నా దృష్టిలో తెలుగు భాషకి పర్యాయ పదం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. వండర్ఫుల్. తెలుగు భావోద్వేగానికి పర్యాయ పదం, తెలుగు సాహిత్యంలో అందానికి పర్యాయ పదం, తెలుగు మాటల్లో ఉన్న అందానికి పర్యాయ పదం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నేను చెప్తాను. దట్స్ వాట్ నాకు ఆయన చూసినప్పుడల్లా ఆయన వాడిన మాటలు, ఆయన చేసిన ప్రయోగాలు, అట్ ద సేమ్ టైం ఆయన ఆ సౌకుమార్యం, ఆ సరళత్వం, ఆయన భాషలో కానీ వాటిలో దాగున్న గాఢత, వాటిలో దాగున్న లోతు, జీవితానుభవం, అవగాహన, తెలుగుకి ఏమన్నారంటే సజీవ రూపం.
చాలా బాగుంది సార్. అంటే సాహిత్యాన్ని ఆస్వాదించే వాళ్ళు చాలా మందే ఉన్నారు, కానీ మీలాగా ప్రతి పాటని, పల్లవిని, ప్రతి చరణంలోని ప్రతి లైన్ని ఎంతో ముచ్చటపడుతూ తిరిగి తిరిగి చదువుకుంటూ తిరిగి అంతే ఆస్వాదన. అంటే ఒకసారి రాసుకున్నప్పుడు మనం అవునవును అది ఉంటుంది ఆ ఫీలింగ్. అవును అవును కానీ ఆ పాటను చదువుకున్నప్పుడల్లా అదే ఫీలింగ్ ఆ ఉంటుంది. ఎడిక్షన్ ని ఐఎమ్ మిస్సింగ్ నౌ. శాస్త్రి గారి ఆ ఎడిక్షన్ ఒకళ్ళు అదే మననం చేసుకుంటూ ఎంత బాగున్నారని. మీలాగా సాహిత్యాన్ని ఆస్వాదించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీకు కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను కూడా ఇంత అంటే ఇలా పంచుకునే ఇంత లోతుగా శాస్త్రి గారి గురించి మాట్లాడే అవకాశం చాలా తక్కువగా వస్తుంది. అంటే మామూలుగా మనం ట్రిబ్యూట్స్ జనరల్గా చాలాసార్లు చెప్తూ ఉంటాం, కానీ ఎక్కడ ఇంత అవకాశం రాదు. ఇలా ఒక సహృదయంగా మనం హాయిగా కూర్చుని ఒక స్నేహితులతో సంభాషించినట్టు, ఆత్మీయులతో మాట్లాడే ఒక వేదిక కూడా చాలా తొందరగా దొరకదు మనకి. సో అలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఆ అదృష్టంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మరింత కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ. పాప నీ పేరేంటి, అడ్రస్ ఏంటి అని అడిగితే ఇటు పక్కన చెప్పుల షాపు, అటు పక్కన డెంటిస్ట్ అని పాటలో వస్తుంది. అంటే చెప్పుతో కొడతాను, పళ్ళు రాలుతాయి అన్నది అంత నీట్ గా చెప్పాడు. చెప్పులు డెంటిస్ట్ చెప్పులు పడుతుంటే. సో ఆయనకి ఏదైనా అండి ఈజీగా. కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. ఆయన ఒక ట్యూన్ చేసి ఆ ట్యూన్తో పాటు నీకు నాకు ఉన్న లింకు ఈడనో చెప్పలేను ఆడనో చెప్పలేను అని స్టార్ట్ చేశారు. ఇక మా ఇద్దరికి అది పోటాట. నేనేమో ఆ పట్టుబట్టు కూర్చున్నా, నాకు నచ్చేసింది అని. నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం.